బ్యాక్ టు న్యూస్. ఇక హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రాంతం గ్రౌండ్ వాటర్లో రెడ్ జోన్లోకి వెళ్ళిందా? రాబోయే రోజుల్లో సీజన్తో సంబంధం లేకుండా ప్రజలు నీటి సమస్య ఎదుర్కోక తప్పదా? ఆ ఒక్క ఏరియాలోనే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఎందుకు పెద్ద ఎత్తున నీటి సంక్షోభానికి కారణం కానుంది? ఏంట కారణాలు తెలుసుకోవాలంటే వాట్ ది స్టోరీ. హైదరాబాద్లోని కూకట్పల్లి వ్యాపార సముదాయానికి పెట్టింది పేరు. ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో నివాసం ఉంటారు. అయితే ఇలాంటి ఏరియాలో నీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉందని హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు తేల్చి చెప్పారు. కూకట్పల్లి, షేరిలింగంపల్లి, నానక్ రామ్గూడ, రామచంద్రపురం, రాజేంద్రనగర్ తో పాటు గచ్చిబౌలి తదితర ప్రాంతంలో అధికారులు గ్రౌండ్ వాటర్ లెవెల్ పరీక్షలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో కూకట్పల్లి ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉండటంతో రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ 10 నుంచి 12 అడుగుల మేర తగ్గిపోయింది. ప్రస్తుతం కూకట్పల్లిలో 25% గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొనక తప్పదని తెలుస్తోంది. ముందుగా చెప్పినట్లు రామచంద్రపురం, కూకట్పల్లి, రాజేంద్రనగర్, షేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో గత ఏడాది వరకు సుమారు 17 మీటర్ల నీటి సామర్థ్యం ఉండేది. ఈ ఏడాది మరింత తగ్గడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణాలు వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. నగరం నడివొడ్డున ఉన్న కూకట్పల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. రోజు రోజుకు అత్యంత భారీ నిర్మాణాల సంఖ్య పెరిగిపోతుంది. వైపరీత్యాలను తట్టుకొని నిలబడటం కోసం నిర్మాణ పునాదుల కోసం ఎక్కువ లోతు తవ్వకాలు జరుపుతున్నారు. ఎక్కువ అంతస్తులు నిర్మిస్తుండటంతో సాధారణంగా వాటర్ యూసేజ్ ఎక్కువగానే ఉంటుంది. దీంతో బిల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా 2000 మీటర్ల లోతు బోరు వేయడం గ్రౌండ్ వాటర్ పై ప్రభావం చూపుతుందని గణాంకాలు వివరిస్తున్నాయి. దీనికి తోడు ఏమాత్రం సీపేజ్ ప్రక్రియ పాటించకపోవడం, వాడిన నీటిని భూగర్భంలోకి పంపించే ప్రక్రియను అమలు చేయకపోవడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. మహానగరంలోని అత్యంత ప్రైమ్ ఏరియా కూకట్పల్లిలో అత్యంత వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతూ ఉండటంతో రోజు రోజుకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నాయని అధికారులు ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కూకట్పల్లి గ్రౌండ్ వాటర్ లో రెడ్ జోన్ లోనే కొనసాగే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.